హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్. ఈరోజు నేను థర్డ్ రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 రూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీరు చూసారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈరోజు మనం థర్డ్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో నేను ఓన్లీ 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను విత్ ఆన్సర్స్తో. నెక్స్ట్ మీరు ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఈజీగా చేసుకుందాం. చూడండి, థర్డ్ రూల్ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇందులో ఏంటంటే ఏ నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ ప్లూరల్ వర్బ్ రావాలి. ద నెంబర్ ఆఫ్ అని వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ సింగులర్ వర్బ్. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లో ఏ నెంబర్ ఆఫ్ అని వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ ప్లూరల్ వర్బ్. ద నెంబర్ ఆఫ్ అని వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ సింగులర్ వర్బ్ రావాలి. ఓకే, నేను ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ రన్నింగ్ దేర్. ఇక్కడ ఏ నెంబర్ ఆఫ్ అని వచ్చింది. ఓకే, సెకండ్ ఏం రావాలి? ప్లూరల్ నౌన్ రావాలి. స్టూడెంట్స్ ఈజ్ ఎ ప్లూరల్ నౌన్. ఓకే, ఈజ్ అని వచ్చింది వర్బ్, కానీ ఈజ్ రాకూడదు. అక్కడ ఏం రావాలి? ప్లూరల్ వర్బ్ రావాలి. ప్లూరల్ వర్బ్ ఏంటి? ఈజ్కి ఆర్. ఓకే, సెకండ్ వన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 60. ద నెంబర్ ఆఫ్ అని వచ్చినప్పుడు ఏం రావాలి? ప్లూరల్ నౌన్ రావాలి. ప్లూరల్ నౌన్ తర్వాత ఏం రావాలి? మనకి సింగులర్ వర్బ్ రావాలి, కానీ అక్కడ సింగులర్ వర్బ్ వచ్చిందా? రాలేదు, ప్లూరల్ వర్బ్ వచ్చింది. సో ఇక్కడ సింగులర్ వర్బ్ వస్తుంది. సింగులర్ వర్బ్ ఏంటి? ఈజ్. ఇవి థర్డ్ రూల్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. నేను ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను విత్ ఆన్సర్స్తో. అది ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.